తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. వరద చేరుకోవడంతో పలు ప్రాజెక్టుల గేట్లు తెరిచారు. జురాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు కృష్ణా నది వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తడంతో డ్యాం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 1.51 లక్షలు, అవుట్ఫ్లో 2.55 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం ఉధృతంగా ఉంది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులు ఉండగా బ్యారేజ్ 70 గేట్లు ఎత్తేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు డ్యాం వద్ద వరద ఉధృతి పెరిగింది. అధికారులు ఒక గేట్ ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4336 క్యూసెక్ల వరద వస్తుండటంతో ప్రాజెక్టు 11వ గేటు 1.5 మీటర్ల పైకెత్తి 8959 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. 29.917 టీఎంసీల సామర్థ్యం కలిగిన సింగూరు డ్యాం మట్టికట్ట రివిట్మెంట్ డేంజర్ జోన్లో ఉండటంతో ముందస్తుగా అధికారులు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా 22.284 టీఎంసీల సామర్థ్యానికి నీరు చేరుకోగానే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పూజలు చేసిన ప్రాజెక్టు అధికారులు మంజీరా తీర ప్రాంతాలకు సైరన్ వేసి నీటిని దిగువకు వదిలారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు ముఖ్యంగా పశువులు, గొర్రెల కాపరులు మరియు చేపల వేటకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతుండటంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. పెద్దవాగు నుంచి 1500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 3 గేట్ల ద్వారా 1500 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సంగమండ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.317 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో 2.58 టీఎంసీల నీరు ఉంది. పెద్దవాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో ఉన్న సరళం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక సైఫన్, 2 ఉడ్స్ గాలిపీడనంతో ఆటోమేటిక్గా తెరుచుకుని నీటిని బయటకు విడుదల చేస్తాయి. ఆసియా ఖండంలోనే మొదటిదైన ఆటో సైఫన్ సిస్టమ్ ద్వారా పనిచేసే ప్రాజెక్టు ఇది. ఇక్కడ ప్రాజెక్టు నిండిన వెంటనే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు చేరుకోగానే గాలిపీడనంతో సైఫన్స్ తెరుచుకోవటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.